హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. టాపిక్ ఏంటంటే 9 నెలలకి కూటమికి తొలి దెబ్బ, క్వాలిటీ దెబ్బ, కూటమి అబ్బా. నేటిజన్లు ఈ టైటిల్స్ పెట్టి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ మంత్రి గారు ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఏంటా ట్విస్టు, ఏంటా దెబ్బ అనేటువంటిది మీకు వీడియోలు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఒక టీచర్స్ ఎమ్మెల్సీకి, అదేవిధంగా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సంబంధించిన ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే, దీన్ని ఎన్నికలకు ముందు ఈ టీచర్లకు సంబంధించి కూటమి పార్టీలు ఏ రకంగా హామీలు ఇచ్చాయో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా ఈ టీచర్లను, ఉద్యోగులందరినీ మోసం చేశాడు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జగన్ చేయనటువంటివి మేము కొత్తగా కూడా చేస్తాము, మీకున్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా తీరుస్తామని చెప్పి కూటమి ఆ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. వాళ్ళు హామీ ఇవ్వడం, ఈ టీచర్లు, ఈ ఉద్యోగులు కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, కూటమి కూడా అధికారంలోకి రావాలని చెప్పి వాళ్ళు కోరుకోవడం జరిగింది. మరి ఎన్నికల్లో వీళ్ళు ఓట్లు వేయడంతో పాటు వేరే వాళ్ళ చేత కూడా ఓట్లు వేయించేటువంటి బాధ్యతను టీచర్లు తీసుకున్నారనేటువంటి చర్చ మనం చూసాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది? కూటమి సర్కారు ఏ రకంగా మోసం చేయాలో ఆ రకంగా మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో, తనదైన పద్ధతిలో వాళ్ళను మరొకసారి మోసం చేశాడు. కనీసం ఒక డిఏ ఇవ్వడం కానీ, ఒక పిఆర్సీ కానీ, ఐఆర్ కానీ, మొన్న బడ్జెట్లో వారికి సంబంధించిన కేటాయింపులు కానీ ఏవి కూడా చెయ్యకుండా వాళ్ళను నిట్ట నిలువున మోసం చేసినటువంటి పరిస్థితి. ఈ కారణాల చేతనే ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఇలాంటి ఫలితాలు వచ్చినాయి. సో వీళ్ళనొచ్చు, గతంలో కూడా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఓడిపోయారు కదా, పెద్ద దెబ్బ ఏముంది అని చెప్పి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు వాళ్ళు ఓడిపోవడం జరిగింది. కానీ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా 9 నెలలకే ఇంతటి భారీ వ్యతిరేకతను మూట కట్టుకోవడం ఇదే తొలిసారి అనేటువంటి చర్చ కూడా మనం పెద్ద ఎత్తున చూస్తూ ఉన్నాం. ఒక టీచర్స్ ఎమ్మెల్సీకి ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది? మిగతా 2 పట్టభద్రుల ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం కదా అనేటువంటిది వీరి యొక్క వాదన. ఈ పట్టభద్రులకు సంబంధించి ఏ రకంగా మీరు ఓట్లు రాబట్టుకున్నారో, ఏ రకంగా భయపెట్టారో, ఓటు వేయకపోతే మీ ప్రాపర్టీస్ ఏం చేస్తామని చెప్పారో, ప్రతి ఇంటికి వాల్ క్లాక్ ఏ రకంగా పంపారో, ఈ మీ అధికార పార్టీకి చెందినటువంటి అందరూ కూడా, కూటమి పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ పట్టభద్రులను వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి పథకాలని చెప్పి, అవని చెప్పి రకరకాలుగా వాళ్ళను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకోవాల్సిన టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మంత్రి గారి ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ అచ్చెన్నాయుడు గారి ట్విస్ట్ ఏమంటే, ఈ ఓడిపోయినటువంటి రఘువర్మ ఎవరైతే ఉన్నారో ఆయనకు మాకు సంబంధం లేదు, గెలిచినటువంటి అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడే మా అభ్యర్థి, కూటమి అభ్యర్థి గెలిస్తే ఓడిపోయారని ప్రచారం చేస్తారని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు, అంటే ఎన్నికలు జరిగేటువంటి ఒక రోజు కొన్ని గంటల ముందు వరకు కూటమి బలపరిచినటువంటి వ్యక్తి రఘువర్మ, గెలిపించండి, తొలి ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించండి అని చెప్పి బీజేపీ, టీడీపీ, జనసేన అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, మా అభ్యర్థి అని చెప్పి. వీళ్ళ పత్రికల్లో ఫ్రంట్ పేజీలు వచ్చినాయి, వీళ్ళ ఛానల్ డిబేట్లను కూడా ఇదే రకంగా నడిచింది, వీళ్ళ సోషల్ మీడియా వేదికగా అదే జరిగింది. జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు మా వల్లనే గెలవబోతున్నారు, అయినా కూడా మా నాయకుడు పేరు ఊసెత్తలేదని చెప్పి అచ్చెన్నాయుడికి సంబంధించి ఒక చోట మాట్లాడితే అక్కడ వీళ్ళ మధ్య గొడవ జరిగింది. అంటే ప్రతిరోజు ఈ వాళ్ళ అభ్యర్థికి సంబంధించి ప్రతి ఒక్కరూ అధినేతలతో సహా ఆయన పేరు ప్రస్తావించినటువంటి క్రమంలో ఓడిపోయిన తర్వాత మావాడు కాదని చెప్పి విచిత్రంగా మాట్లాడితే ఇట్లా ఉంటుంది వీళ్ళది. గెలిచిన తర్వాత ఒక రకంగా, ఓడిన తర్వాత ఒక రకంగా, ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా, వీళ్ళు ఇచ్చే హామీలు కానీ, వీళ్ళు నమ్మినటువంటి వ్యక్తులు ఏ రకంగా మోసం చేస్తారనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఆ సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ అనే వ్యక్తి, సో ఆయన ఓడిపోయిన తర్వాత మాకు సంబంధం లేదంటున్నారు వీళ్ళు. ఎంత విచిత్రమో చూడండి. అంటే వాళ్ళని మోసం చేసుకోవడం అంటారు దీన్ని, అంతే. ఇప్పుడు కూడా ఏంటంటే మా అభ్యర్థి గెలిచాడు, మేమే గెలిచామని చెప్పి వాళ్ళని మోసం చేసుకుంటారు. పక్కనోడిని మోసం చేస్తే ఎంతో కొంత ఇదైతారు, కానీ వాళ్ళని మోసం చేసుకుంటే సంకనాకిపోతారు. ఒక సినిమాలో పూరి జగన్నాథ్ డైలాగ్ చెప్తారు కదా, సేమ్ అదే రకంగా వీళ్ళది కూడా. ఏదేమైనా కూడా అధికారం ఉంది కదా అని చెప్పి విరవేయకూడదు. మనం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మనం చేసిన పాలన ఏ రకంగా ఉంది, మంచి పాలన చేస్తున్నామా లేదా, ప్రజలకు మేలు జరుగుతుందా లేదని ఆలోచించాలి. అదేం లేదు, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా పాలన చేయడం, ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి నచ్చకపోతే భయభ్రాంతులకు గురి చేసి ఇలాంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక ప్రయత్నం చేయడం. మీరు 9 నెలలకి ఇంత దారుణమైనటువంటి వ్యతిరేకతను, అది కూడా టీచర్లు, అంటే వేరే వాళ్ళని ప్రభావితం చేయగల ఉద్యోగులు కానీ టీచర్లు కానీ, అలాంటి వారి చేత మీరు
అలాంటి వాళ్ళ నుంచి మీకు వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా మీ పాలన ఏ రకంగా ఉందనేటువంటిది ఇంకా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా మళ్ళీ మేమే గెలిచామని చెప్పి అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి స్వయంగా మంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి వీళ్ళంతా ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే నారా లోకేష్కి ఇది తొలి అపజయం అని చెప్పొచ్చు, తొలి దెబ్బ అని చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు అద్భుతాలని చెప్తారు, ఫలితాలు మాత్రం ఈ రకంగా ఉన్నాయి కాబట్టి. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి నేటిజన్లు కూడా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుంది, బ్యాలెట్ దెబ్బ ఎలా ఉంటుంది, కూటమి అబ్బా అనే విధంగా ఉంటుంది అని చెప్పి 9 నెలలకి కూటమికి తొలి దెబ్బ అని చెప్పి నేటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో మరి ఈ ఫలితాలకు సంబంధించి ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.